కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ హరీష్ రావు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ రేపో మాపో జైలుకు వెళ్లక తప్పదన్నారు. జైలుకెళ్తారనే భయంతోనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. 5 లక్షల కోట్ల భూముల స్కామ్ అంటూ పసలేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 లక్షల కోట్ల ఆమోదం లేదు, కేబినెట్ ఆమోదం అనే మాట మాట్లాడుతున్న హరీష్ రావు, మాట మాట్లాడుతున్న కేటీఆర్. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మొత్తం మీడియా, సగం మీడియా వాళ్ళ పరిధిలో ఉన్నది. వాళ్ళకి సోషల్ మీడియా యూనివర్సిటీ ఉన్నది. రేపో మాపో అరెస్ట్ అవుతాడు. ఈ అరెస్ట్ అవుతా అంటే ఏదో ఒకటి తెరదించాలి. డైవర్షన్ పాలిటిక్స్ అంటే మనిషి యొక్క సైకాలజికల్ డైవర్షన్ చేస్తా అంటారు. మాట్లాడడానికి మానవ ఉండాలి. హరీష్ రావుకి, కేటీఆర్కు యథార్థం అనేది ఎప్పుడు దాగదండి. యథార్థం అనేది ఎప్పుడు దాగది. ఇలా 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తే వాస్తవాలు వాళ్ళ దగ్గర ఉంటే, ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటే మీడియా ముందు మాట్లాడేవానండి. దమ్ము ధైర్యం ఉంటే. నోరు ఉన్నదిగా అని చెప్పి ఏది పడితే అదే మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకోరు. ఎట్లా జవాబు చెప్పాలో అట్లా జవాబు చెప్తాం. అర్థమైందా? మేము ఎందుకంటే ప్రజల పక్షాన ఎన్నుకోబడ్డ, ప్రజలకు జవాబుదారిగా పనిచేసుకుంటూ పోతాం. వాళ్ళకి చిల్లరగా ఈ యొక్క డైవర్ట్ పాలిటిక్స్ మాకు తెలియదండి. మాకు ఏదో రేసు, ఈ రేసు లోపల జరిగిన పాపానికి రేపో మాపో పోయి జైలు పోయి జిమ్ చేసుకో కేటీఆర్. జిమ్ చేసుకుంటా, యోగాసనాలు చేసుకుంటా, 6 ప్యాక్ తయారు చేసుకో, 6 ప్యాక్ తయారు చేసుకోపో జైలు పోయి.